నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూదరి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫస్ట్ వ్లాగ్ అండి ఇది. వీడియో ఏంటి అనేది మీరు థంబ్‌నెయిల్‌లో ఆల్రెడీ చూసే ఉంటారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే పోచమ్మ తల్లికి బోనం అండి. ఇది ఎవ్రీ ఇయర్ ఈ సీజన్‌కి పోచమ్మ తల్లి మొక్కులు ఉంటాయండి. ఎవ్రీ ఇయర్ సేమ్ ఇలానే చేసుకుంటామండి. మరి మీరెప్పుడు చేసుకుంటారు, అలాగే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. మేమైతే ఇక్కడ నేను బ్లాగ్లో షేర్ చేసుకున్నట్టుగా చేస్తూ ఉంటాము. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుందండి ఈ పోచమ్మ తల్లి బోనాలు అనేవి. మా దగ్గర అయితే ఎవ్రీ ఇయర్కి అందరం ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము. ఐదర్ సండే, వెడ్నెస్డే, థర్స్డేస్లో ఈ పోచమ్మ తల్లికి మొక్కుతూ ఉంటామండి. ఇంట్లో ముందైతే పూజ చేసేసుకొని ఆ తర్వాత మన పోచమ్మ తల్లికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకొని లైక్ బోనం వండుకోవడం, చీర, అలాగే పోచమ్మ తల్లికి కొన్ని ప్రసాదాలు, అలాగే కొంతమంది ఒడిబియ్యం కూడా వేస్తూ ఉంటారండి పోచమ్మ తల్లికి. సో అది మన ఇష్టం. అలాగే మేమైతే కోడితో చేస్తామండి. మనకి మేక అనేది మొక్కు ఉంటే కొంతమంది మేకను కూడా ఏటని కోసి మొక్కు తీర్చుకుంటారు. ఈసారి అయితే మేము కోడితో చేసుకుంటున్నామండి. మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ అయితే ఈ సీజన్లో చేసుకునేది కోడితోనే చేసుకుంటాము. ఇంట్లో అయితే ఫస్ట్ పూజ చేసుకుంటున్నానండి. ఇంట్లో పూజ చేస్తుంటే మమ్మీ ఒక సైడ్ వచ్చేసి బోనం ప్రిపేర్ చేస్తుందండి. పోచమ్మ తల్లికి బోనం మనం కొత్త బియ్యంతో చేసుకుంటామండి. అన్నం ఆల్మోస్ట్ 90% వరకు వండుకున్నాక ఆ తర్వాత దీంట్లోకి బెల్లం వేసి కావాలంటే పాలు, నెయ్యి అవి కూడా వేసేసుకొని చేసుకోవచ్చండి. మనం ఇది బోనానికి కాబట్టి పాలు, నెయ్యి అవేం వాడట్లేదు. సో కావాలంటే తినేటప్పుడు మనం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. బోనం అయితే వండేసుకున్నామండి. తర్వాత బోనం పైకి దీపం పెట్టుకొని వెళ్తాం కదా, సో ఆ దీపం అలాగే పోచమ్మ తల్లికి మనం ఏమేమైతే ఇవ్వాలో అవన్నీ వేసేసుకొని ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవడమే అండి. మనం ఇప్పుడు ఇంట్లో నుంచి తీసుకెళ్ళిన ప్రతి వస్తువుని అమ్మవారి దగ్గర పెడతామండి. అమ్మవారికి చీర పెడతాము ఎవ్రీ ఇయర్. కొంతమంది చీరను అమ్మవారికే ఇస్తారండి. మనం మాత్రం చీర అమ్మవారి ఒళ్ళో పెట్టి తర్వాత తీసుకుంటాము. ఇలా మన బోనం అయితే రెడీ అయిపోయిందండి. మన ఫామ్లో కొన్ని బంతిపూలు ఉంటే తీసుకొచ్చి ఇలా దండ కుచ్చి బోనం చుట్టూ ఇలా మాలైతే కట్టానండి. అలాగే వేప కొమ్మలతో బోనాన్ని వెలిగించుకొని ఇంట్లో దేవుడి దగ్గర మొక్కేసుకొని ఆ తర్వాత ఇంట్లో నుంచి పోచమ్మ తల్లి టెంపుల్కి వెళ్తాము. పోచమ్మ తల్లి టెంపుల్ అయితే మా దగ్గర చెరువు కట్ట దగ్గర ఉంటుందండి. అంటే కంప్లీట్ చుట్టూ చెరువు ఉంటుంది సైడ్కి అంతా. దానికి ఆపోజిట్లో పోచమ్మ తల్లి గుడి ఉంటుంది. నార్మల్గా సండేస్లో అయితే ఫుల్ రష్గా ఉంటుందండి. ఈరోజు మేము వచ్చేసి వెడ్నెస్డే రోజు మొక్కుకున్నాము. సో కొంచెం పర్లేదండి. దట్టు మేము ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6:30 to 7 మధ్యలో వెళ్ళాం కాబట్టి ఎక్కువగా రష్ ఏం లేదు. నార్మల్గా కొంచెమే లైన్ ఉండే. మేము రిటర్న్ అవుతున్నప్పటికీ ఇంకా లైన్ అనేది చాలా పెద్దగా ఎక్స్టెండ్ అయిపోయింది. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి చాలామంది మొక్కులు అయితే సమర్పించుకున్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంకా రష్ ఉందండి. మనకి ఇక్కడ లోపలికి వెళ్ళి అమ్మవారికి అన్నీ సమర్పించాక ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం చూపించాక బయటికి వచ్చి నైవేద్యాలన్నీ పెట్టేసుకొని ఎవరెవరికి ఏ విధంగా మొక్కులు ఉంటే అవన్నీ తీర్చుకుంటున్నారు.
మొక్కులు సమర్పిస్తూనే నాకు వీలైనంత వరకు కొన్ని వీడియో క్లిప్స్ తీశానండి. ఎందుకంటే అమ్మవారిని చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపించింది. ఈరోజు కొంచెం రష్ తక్కువ ఉండడం వల్ల, అలాగే మేము వెళ్ళింది కొంచెం మార్నింగ్ టైంలో కాబట్టి కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉండనిచ్చారండి లోపల. రష్ ఎక్కువగా ఉంటే అస్సలు ఉండనివ్వరు. మనం చూసుకొని జస్ట్ అలా మొక్కుకొని బయటికి రావడమే. ఈరోజైతే మాకైతే మంచిగా దర్శనం జరిగిందండి. మంచిగా మేము తెచ్చినవన్నీ అమ్మవారికి సమర్పించేసి, అలాగే అక్కడున్న పూజారికి అన్నీ ఇస్తే అన్నీ అమ్మవారికి చూపించారు నైవేద్యంతో సహా. అలాగే మన చేత పసుపు కుంకుమ వేయించి మనకు కూడా పసుపు కుంకుమ ఇచ్చి పంపించారండి. నేనైతే ఈసారి మంచిగా అన్నీ మంచి జరగాలని మొక్కుకున్నాను. మనం తీసుకెళ్ళిన బోనం అండి పాశమన్నం అని అంటాం మేము. దాంట్లో కొంచెం పెరుగు వేసి అమ్మవారికి నైవేద్యం అయితే చూపించారు. తర్వాత అక్కడ ఒక 5 మినిట్స్ అలానే ఉండి అమ్మవారిని చూశాను. ఎందుకంటే అంత అద్భుతంగా అలంకరించారండి. ఇంకా ఆ తర్వాత బయటికి వచ్చేసి మనం తీసుకొచ్చిన నైవేద్యాలన్నీ ఇక్కడ పెట్టేసి, అలాగే మనం తీసుకొచ్చిన టవాలన్నీ ఇక్కడ సమర్పించేసి మొక్కులైతే స్టార్ట్ చేశామండి. నేను చెప్పినట్టుగా కోడి మొక్కు కాబట్టి ఇప్పుడైతే మనం ఇక్కడ నైవేద్యాలన్నీ పెట్టేసుకున్నాక ఇక్కడ చిలుకలు అని అంటారండి. ఇలా చెట్టుకు కడుతూ ఉంటారు. అమ్మ అది కట్టేశాక మరి నైవేద్యాలన్నీ పెట్టేసుకొని కోడి కొరుపు ముట్టడం అని అంటామండి. నార్మల్గా ఈ నాటుకోడ్లు ఇవైతే ముడతాయండి. ఈ బాయిలర్ కోడ్లు ఇలాంటివి అయితే అస్సలు ముట్టవు. దానికి ఎంత కష్టంగా తినిపించానో చూడండి. ఇంత మొండిగా ఉంది. తినా అంటుంది. ఆను ఫైనల్గా కష్టంగా కొన్ని వాటర్ అయితే తాగించానండి. ఆ తర్వాత అన్ని మొక్కులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాక ఇక్కడ నుంచి పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుందండి. ఇంకో 2-3 టెంపుల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా నైవేద్యం సమర్పించేసి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసామండి. మనం ఇంట్లో నుంచి తీసుకెళ్ళిన ఏ వస్తువైనా పసుపు కుంకుమ ఇలాంటివి ఏవి మనం మిగిల్చుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని రాకూడదండి. మనం దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చే బొట్టు తప్ప, అంటే ఏదైనా పసుపు కుంకుమాలు దేవుడి దగ్గర నుంచి తెచ్చుకునేవి తప్ప మనం ఇంట్లో నుంచి తీసుకెళ్ళినవి మాత్రం ఏవి రిటర్న్ తీసుకురాకూడదు. సో అన్నీ దేవుడికి అక్కడే పసుపు కుంకుమాలు వేసి నైవేద్యాలు పెట్టి, మనం కూడా ఇంకా నైవేద్యాన్ని టేస్ట్ చూడలేదు కదా, దేవుడికి సమర్పించాకే ఇంటికి వెళ్ళాక మనం టేస్ట్ చూస్తాం కాబట్టి వెళ్ళిన అన్ని గుళ్ళల్లో నైవేద్యం సమర్పించుకొని మిగిలిందంతా ఇంటికి తీసుకొచ్చి మనం నైవేద్యాన్ని తీసుకోవడమే అండి. ఇంటికి వచ్చాక మీరు ఇక్కడ చూసినట్టయితే నేను నైవేద్యాన్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని మనం ఇంట్లోనే స్వచ్ఛంగా తయారు చేసిన నెయ్యిని వేసుకొని తిన్నానండి. కొత్త బియ్యంతో చేసుకున్న ఈ పాశమన్నం అయితే చాలా టేస్టీగా ఉంది. మరి మీ ప్లేసెస్లో మీరు పోచమ్మ తల్లి బోనాలను ఎప్పుడు చేసుకుంటారు, అలాగే ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఇంకా ముందు మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.